హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోకి వెళ్ళిపోదామండి. ఇది ఒక ఫస్ట్ స్టాక్ అండి. ఫ్లైర్ రైటింగ్ ఇండస్ట్రీస్ అండి స్టాక్ నేమ్. చూసారంటే మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్లో ఫార్మేషన్ వచ్చిందండి. ప్రీవియస్ అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ జరిగిందండి. ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండిల్ అంటాం, కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్. సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేసి మళ్ళీ స్టాక్ అనేది పైకి వెళ్తే మూమెంట్ స్టార్ట్ చేసిందండి. సో అందుకని ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ ఫ్లైర్ రైటింగ్ ఇండస్ట్రీస్ అండి. ఇది వచ్చేసప్పటికి 1313 అబౌవ్ వాచ్ అండి. దాని సెకండ్ స్టాక్ ఈజ్ అవంతి ఫీడ్స్ అండి. ఇది చూస్తుంటే మనకి లాంగ్ కన్సల్టేషన్ జరుగుతుందండి. సో లాంగ్ కన్సల్టేషన్లో మనకి ఈ రౌండ్ బాటమ్ చూసారా, ఈ ఛానల్ నుంచి బయటకు ట్రై చేస్తుందండి. స్టాక్ అనేది కన్సల్టేషన్ మోడ్లో నుంచి బయటకు ట్రై చేస్తూ ఉంది. సో 3 సార్లు హిట్ చేసుకుని వచ్చిందండి. ఒక వాల్ అనుకుందాము. ఈ వాల్ని మనం ఎన్నిసార్లు బ్రేక్ చేస్తే అన్నిసార్లు మనకి చాలా స్ట్రాంగ్గా బ్రేక్ అవుతుందండి. సో 1, 2, 3 టైమ్స్ నుంచి మనకి బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. అవంతి ఫీడ్స్ 570 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఐఆర్బి అండి. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది కూడా మనకి ఒక కన్సెషన్ మోడ్ అనుకోవచ్చు అండి. ఈ స్మాల్ కన్సెషన్ మోడ్లో మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుందండి. హెడ్ అండ్ షోల్డర్స్ అండి. ఇది లెఫ్ట్ షోల్డర్ అండి. ఇది ఒక హెడ్, ఇది రైట్ షోల్డర్ అండి. సో ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో నుంచి మనకి బ్రేక్అవుట్ వస్తాయండి. ఈ మూమెంట్ మనకి కొంచెం మూమెంట్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఇది వాచ్ చేస్తూ లిస్ట్లో పెట్టినానండి. 72 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ కాబ్రా ఎక్స్టెన్షన్ టెక్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, కాబ్రా ఎక్స్టెన్షన్ టెక్. ఇది చూసుకుంటే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సారా. ఈ సపోర్ట్ ఈ వీక్లీ ఫ్రేమ్ అండి. వీక్లీ ఫ్రేమ్ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ జరిగిందండి స్టాక్. సో అక్కడ నుంచి ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ఈ సపోర్ట్ ఎక్కడ ఉందో అదే తీసుకొని మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. సో ఈ ఛానల్లో నుంచి మనకి బయటకు వచ్చిందండి ప్రెసెంట్ ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, నాట్ ఫర్ ఎనీ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. ఇది వచ్చేటప్పటికి 400 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ వెల్సన్ క్రాప్ అండి. వెల్సన్ క్రాప్ ఇది కూడా వీక్లీ టైం ఫ్రేమ్ అండి. మనకి స్టాక్ చూస్తే అప్ మూమెంట్ ఉందండి, మొత్తం అప్ మూమెంట్లో ఉంది. ఈ అప్ మూమెంట్లో మనకి ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది మొత్తం ఒక కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందండి. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది మొత్తం ఒక కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి స్టాక్ అనేది బయటకు వచ్చిందండి క్యాండిల్. సో ఇది మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని ఒక ఎంట్రీ పాయింట్ కోసం ఎదురు చూస్తామండి. సో 613 అబౌవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్
జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నానండి నేను. మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూస్తుంటే మనకి ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ మోడ్ అండి. ఇది కూడా లాంగ్ మనకి మూమెంట్లో ఉందండి. ఈ క్యాండిల్ చూసారా, 4 to 1 month క్యాండిల్ అండి. ఒక క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 month అండి. 1 2 3 4 5 6 అండి. ఈ 6 months నుంచి మనకి అప్ మూమెంటే కనిపిస్తుందండి. సో ఇది ఒక కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి ఒక ఈ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. స్టాక్ నేమ్ జిఆర్ ఇన్ఫ్రా అండి, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. సో ఇక్కడ నుంచి మనకి బయటకు వస్తే మనకు కొంచెం మూమెంట్ అయితే బాగుందండి, ర్యాలీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది ఒక అబ్జర్వ్ చేసుకోండి. 1435 అబవ్ వాచ్ అండి. అండ్ లాస్ట్ స్టాక్ ఈజ్ యారో గ్రీన్ టెక్ లిమిటెడ్ అండి. ఇది కూడా మంత్లీ టైం ఫ్రేమ్ అండి. చార్ట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మీకు అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా స్టాక్ మీకు డిస్ప్లే అవుతుందండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఒక కప్ ఫామ్ అయిందండి, అక్కడ నుంచి డ్రాస్టిక్ ఫాల్ అయిందండి. ఈ మూడు మొత్తం కన్సెషన్ మూడు అండి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు అప్ మూమెంట్ అండి. ఒక రౌండ్ బాటమ్ స్టాక్ అండి ఇది. మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అండి, రీటెస్టింగ్ అండి. రీటెస్టింగ్ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుందండి. సో ఈ మనకి జోన్ చూసుకుంటే ఈ సపోర్ట్ అండి, సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్లో ఉందండి ప్రెజెంట్ స్టాక్. సో ఇది మనకి 518 అబవ్ వాచ్ అండి. 518 అబవ్ వాచ్ వస్తే మనకి స్టాక్ కొంచెం మూమెంట్ అయితే ఛాన్స్ ఉందండి. ఇది మా వ్యూ మాత్రమేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.